మళ్ళీ మన కోడ్ బొరుటోతో ఫైట్ చేయడానికి వచ్చేసిండు. ఈ చాప్టర్‌లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. బొరుటో 2 బ్లూ ఓటాక్ చాప్టర్ 34 అయితే వచ్చేసింది. అండ్ గైస్ దిస్ ఈజ్ అబ్సల్యూట్‌లీ క్రేజీ. మన కోడ్ బొరుటోని ఓడించడానికి ఏదో పెద్ద ప్లాన్ ఏస్తున్నాడు. అండ్ ఈ ఒక్క చాప్టర్ వల్ల బొరుటోలో చాలా క్యారెక్టర్స్ యొక్క జీవితాలు చేంజ్ అయిపోబోతున్నాయి. ఈ చాప్టర్‌లో మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. బొరుటో 2 బ్లూ ఓటాక్ చాప్టర్ 34 యొక్క పేరు వచ్చేసి ఐ యామ్ ఆల్రెడీ యూస్ టు ఇట్. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మీరు మన కోడ్ ని చూసుకోవచ్చు. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన బొరుటో ఆ థోన్ సోల్ ని పట్టుకొని బగ్ ని సేవ్ చేద్దామని చెప్పి తను అనుకుంటున్నాడు. కానీ ఇది చూసి మన కబాకి అడుగుతాడు, ఆ థోన్ సోల్ తో నువ్వు ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు బొరుటో? పైగా ఇందాక నువ్వు ఏదో రాట్ అయిపోయిద్ది అని అన్నావు కదా, అది ఏంటిది? ఏది కుళ్ళిపోయిద్ది బొరుటో అని చెప్పి తను అడుగుతాడు. అండ్ ఈ మాట విని మన బొరుటో చెప్తాడు, నా చేతుల్లో ఉన్న ఈ థోన్ సోల్ విత్ ఇన్ సెకండ్స్ ఎక్స్పైర్ అయిపోయింది, కుళ్ళిపోయింది. ఒకవేళ ఈ ఫ్రూట్ ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిందా, రెండో వైపు ఉన్న ఆ మనిషి కూడా చనిపోతాడు. అంటే ఆ సెంజు ట్రీ లోపల ఉన్న ఆ మనిషి కూడా అప్పుడు చనిపోతాడు. ఇది ఎక్స్పైర్ అవ్వక ముందే మనం తన్ని సేవ్ చేయాలి అని చెప్పి మన బొరుటో అంటాడు. ఈ న్యూస్ తెలిసిన తర్వాత మన కవాకి కూడా షాక్ అయిపోతాడు. బికాస్ ఇట్స్ సో ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, మన సాస్కిక క్లోన్ ని మన బొరుటో డిఫీట్ చేస్తాడు. అండ్ ఆ థోన్ సోల్ ని ఇప్పుడు ఉపయోగించి మన సాస్కిని తొందరగా తను సేవ్ చేయాలి. కానీ ఈ లోపల మన బొరుటోని ఎవరైనా ఆపేశారనుకోండి, దాంతో మనోడు సాస్కే దగ్గరికి టైం కి వెళ్ళలేకపోతాడు. దాని వల్ల సాస్కే కూడా ఇన్స్టెంట్లీ చనిపోతాడు. సో ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా దీని తర్వాత మన ఇనోజిన్ ఇంకా హిమావరి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇనోజిన్ కళ్ళు తెరుస్తారు అనమాట. అండ్ ఇది చూసి మన హిమావరి తన్ని హక్ చేసుకునేది. అండ్ ఇది చూసి నాకైతే అర్థమైపోయింది, వీళ్ళిద్దరు ఫ్యూచర్ కపుల్, వీళ్ళు గ్యారంటీ పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి శారద యొక్క సిచ్యువేషన్ చూపిస్తారు. ప్రస్తుతం మన కొనహామరు శారదని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడు. ఇది మన ఏడా కూడా చూస్తూ ఉండిద్ది. ఇంకెంకాల నుంచి మన డైమండ్ చెప్తాడు, ఏడా నువ్వు బానే ఉన్నావు కదా, నీకేం గాయాలు తగలలేదు కదా, అండ్ శారదకి ఏం అవ్వదులే, నువ్వు టెన్షన్ పడమాక అని చెప్పి తను అంటాడు. అండ్ మన ఏడా కూడా చెప్పిద్ది, నేను బానే ఉన్నాను డైమండ్ అని చెప్పి తను అనిద్ది. ఇది చూసి మన డైమండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. తన సిస్టర్ ని తను చాలా బాగా ప్రొటెక్ట్ చేశాడు. తను ఇక్కడ చాలా గర్వంగా ఉంటాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన బొరుటో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన బొరుటో దగ్గరికి ఒక టోడ్ వచ్చింది అనమాట. అది మన కాషింకోజీ. ఇక్కడ మన కాషింకోజీ చెప్తాడు, నిజానికి ఆ క్లోగ్రిమ్స్ నుంచి మన కోడ్ ప్రతిదీ చూడగలడు. సెంజూస్ ఇక్కడికి వచ్చాయి, నువ్వు వాటితో ఫైట్ చేసావని కూడా తనకి తెలుసు. కానీ నిన్ను ఓడించడానికి తను ఇక్కడ ఒక మూవ్ చేయలేదు. దాని అర్థం తను ఏదో చేయడానికి వెయిట్ చేస్తున్నాడు బొరుటో. తన ఛాన్స్ రావడానికి తను వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్తే తను డెఫినెట్లీ నీ మీదకి అటాక్ చేస్తాడు. నిన్ను కాపాడడానికి ఆ డైమెన్షన్ లో ఎవ్వరు రారు. పైగా మీరందరూ మీకు ఇచ్చిన పనుల్ని సరిగ్గా చేయలేకపోయారు. దాని వల్ల నేను చూసిన ఫ్యూచర్ చాలా సార్లు మారిపోయింది. ఇప్పుడు ఒక కొత్త ఫ్యూచర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నిజానికి ఈ టైమ్ లైన్ లో ఆ సెంజూస్ తో ఫైట్ చేసేటప్పుడు కోడ్ కూడా ఎంట్రీ ఇవ్వాలి. మనం బగ్ ఇంకా కోడ్ తో వీళ్ళిద్దరితో కలిసి ఫైట్ చేయాలి. కానీ కోడ్ రాలేదు. రీసెంట్ గా తను చేసే మూవ్స్ ని మనం గమనిస్తే అది చాలా వియర్డ్ గా ఉన్నాయి. వాడేదో చేద్దామని అనుకుంటున్నాడు బొరుటో అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన బొరుటో చెప్తాడు, అయితే చెప్పు నువ్వేమనుకుంటున్నావు, వాడేం చేయగలడని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి తను కాషింకోజిని అడుగుతాడు. అండ్ మన కాషింకోజి చెప్తాడు, దెర్ ఈస్ 3 థింగ్స్. ఒకటి, వాడు నీ మీదకి అటాక్ చేస్తే ఏ కనికరం లేకుండా ఫస్ట్ వాడిని లేపే, అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ నువ్వు కోడ్ ని డిఫీట్ చేయలేకపోయావనుకో, కోడ్ అక్కడ నుంచి పారిపోయాడు అనుకో, వాడు సచ్చినా నీ మీదకి రెండోసారి అటాక్ చేయడు. ఎందుకంటే కోడ్ కి తెలుసు తను ఎన్నిసార్లు ట్రై చేసినా బొరుటోని డిఫీట్ చేయలేనని చెప్పి తనకు తెలుసు. అందుకనే నెక్స్ట్ టైం వాడు నీ ఫ్రెండ్స్ మీదకి అటాక్ చేస్తాడు. మేబీ శారద మీదకి అటాక్ చేసి తన్ని చంపేయచ్చు. ఇది జస్ట్ ఒక ఫ్యూచర్ పాసిబుల్ అవుట్కమ్ మాత్రమే. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి, నువ్వు కోడ్ ని కొంచెం మ్యానిపులేట్ చేసి వాడు సెంజూస్ ని వదిలేసి మనతో కలిసిపోవడం. కానీ ఇది జరగడం చాలా కష్టం బొరుటో. బట్ స్టిల్ ఇప్పుడు నేను ఎంత చెప్పినా నువ్వు ఆగో కదా, నువ్వు తన్ని కాపాడాలని చెప్పి ఫిక్స్ అయిపోయావు. అయితే వెళ్ళి ఆ బగ్ గాన్ని కాపాడు. ఒకవేళ అక్కడికి నిజంగానే ఆ కోడ్ వచ్చేస్తే వాడిని చంపడానికి ట్రై చేయి. మనకి ఎన్ని తక్కువ తలనొప్పులు ఉంటే అంత మంచిది అని చెప్పి తను అంటాడు. అండ్ ఈ మాటలు విని మన బొరుటో కూడా అనుకుంటాడు, ఆ కోడ్ గార్డ్ గురించి అక్కడికి వెళ్ళిన
చూసుకుందాంలే. ఇంతకీ ఇనోజిన్, ఈ మిషన్ నువ్వు చెడదొబ్బితే నేను నీకు గుండు కొట్టేద్దాం అనుకున్నా, కానీ నువ్వు బ్రతికిపోవాలే, ప్రస్తుతానికి నేను నీకు గుండు కొట్టనులే అని చెప్పి మనుడు టెలిపోర్ట్ అయిపోతాడు. ఇంకిక్కడే కవాకి దగ్గరికి ఒక టోడ్ వచ్చిందన్నమాట. ఈసారి ఈ టోడ్ మన కాషింగ్ కోజిది కాదు, ఇది మన అమాడోది. ఇక్కడ మన అమాడో చెప్తాడు, ఏ కవాకి ఒకసారి నా ఆఫీస్ కి రా, నేను నీతో మాట్లాడాలి అని చెప్పి తను అంటాడు. ఈ అమాడో యొక్క మాటలు వినిన తర్వాత నాకైతే ఒక విషయం అర్థమైపోయింది, వీడికి ఏదో కొత్త ఐడియా వచ్చింది అనమాట. నాకు తెలిసి వీడేదో ట్రై చేయబోతున్నాడు, మనకి నెక్స్ట్ చాప్టర్ లో తెలిసిద్ది అదేంటిదో. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన బొరుటో దగ్గరికి తీసుకుని వెళ్తారు. మన బొరుటో ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసాడు, చుట్టుపక్కల మొత్తం చూస్తాడు, తనకైతే కోడ్ ఎక్కడ కనపడ్డు. కానీ ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇక్కడ మన బొరుటో తన జోగాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. అండ్ ఇప్పుడు మన బొరుటోకి నిజంగానే ఆ కోడ్ కనిపిస్తాడు. అండ్ ఇక్కడ మనం కోడ్ ని చూసుకుంటే ఆ చెట్టెంకాల నుంచి లిటరలీ వాడు వాగుతూనే ఉన్నాడు. రారా బొరుటో, తొందరగా రా, ఇంకొంచెం దగ్గరికి రా, చంపేస్తా, కోసేస్తా అని చెప్పి తను ఇక్కడ లైక్ అంటూనే ఉన్నాడు. అండ్ మన బొరుటో కూడా నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అనమాట. వీడేంటి బయటికి రావట్లే అని. కానీ కోడ్ అయితే తన చేతిని కొంచెం బయట పెట్టి ఇంకొంచెం దగ్గరికి రారా, నేను నిన్ను చంపేస్తానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి శారదా దగ్గరికి తీసుకుని వెళ్తారు. తిను ఇప్పుడే కళ్ళు తెరిచింది. ఇక్కడ మన క్లాస్ రెప్ లైక్ వీళ్ళందరూ ఉంటారనమాట. మన శారదా ఇక్కడ చోచోని చూసిద్ది. కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన శారదాకి ఏది క్లియర్ గా కనపడట్లా. అండ్ మన సాకురా వచ్చి చెప్పిద్ది, ఏ శారదా, నా దగ్గర ఎన్ని ఫింగర్స్ ఉన్నాయో చెప్పు అని చెప్పి తను అడిగిద్ది. అవి కూడా మన శారదాకి సరిగ్గా కనపడవు. దాంతో మన సాకురా ఇక్కడ శారదాకి చాలా క్లియర్ గా చెప్పిద్ది, ఇది నీ జుస్సు వల్ల జరిగింది, నువ్వు ఒక ఉచిహావి కాబట్టి నీ కళ్ళని ఎక్కువగా ఉపయోగిస్తే ఇలాగే జరిగిద్ది. నువ్వు లేదు నేను ఇంకా ఉపయోగిస్తానని చెప్పి ఆ జుస్సుని ఇంకా ఉపయోగించావనుకో, ఒక రోజు నువ్వు టోటల్లీ బ్లైండ్ గా మారిపోతావు. ఇదే నీ పవర్స్ కి ఉన్న ఒక సైడ్ ఎఫెక్ట్ శారదా అని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన వెంటనే రూమ్ మొత్తం చాలా సైలెంట్ గా అయిపోయింది. కానీ మన సాకురా శారదాని హక్ చేసుకునిద్ది. ఇందాక వరకు తను యాజ్ ఏ డాక్టర్ లా తనతో మాట్లాడింది, కానీ ఇప్పుడు యాజ్ ఏ మదర్ గా తనకి చెప్పిద్ది అనమాట. హే శారదా, నిజానికి నాకు చెప్పాలని ఉంది, ఆ ఎబిలిటీ రెండోసారి ఉపయోగించద్దు అని నాకు చెప్పాలని ఉంది. బట్ స్టిల్ నేను అది నీకు చెప్పలేను, ఎందుకంటే అది నా చాయిస్ కాదు, ఇది నీ పవర్స్ కాబట్టి ఇవి నువ్వు ఎలాగైనా ఉపయోగించగలవు. ఈ పవర్స్ తో నువ్వు చాలా మందిని సేవ్ చేయాలనుకుంటున్నావు కదా, సో చేయి. నువ్వు ఆ బొరుటో గారిని కాపాడాలని అనుకుంటున్నావు కదా, నువ్వు తన్ని సేవ్ చేద్దామని అనుకుంటున్నావు, తనతో పాటు నుంచుందామని నువ్వు అనుకుంటున్నావు కదా, అయితే చేయి శారదా అని చెప్పి తను అనిద్ది. ఈ మాటలు వినిన తర్వాత మన శారదా కొంచెం సాడ్ గా అయిపోయింది అనమాట. అండ్ మన సాకురా చెప్పిద్ది, నువ్వు నిజంగా నా కూతురివే, నువ్వు చాలా స్ట్రాంగ్ గా మారాలని అనుకుంటున్నావు. దేనికోసం? ఒక అబ్బాయి కోసం, ఒక సింగిల్ అబ్బాయిని కాపాడడం కోసం. అలాని క్రెడిట్ మొత్తం నేనే తీసుకోను, నీ లోపల మీ నాన్న యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. మీ నాన్న ఎవరి మాట వినేవాడు కాదు, ఇప్పుడు నువ్వు కూడా ఎవరి మాట వినకుండా ఒక అబ్బాయిని సేవ్ చేయాలని అనుకుంటున్నావు. పైగా ఆ అబ్బాయిని విలేజ్ లో ప్రతి ఒక్కరు హేట్ చేస్తారు. ప్లస్ మీ నాన్న కూడా ఆ అబ్బాయిని సేవ్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పి విలేజ్ లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ నేను అవి ఎప్పుడు పట్టించుకోను. నువ్వు నీ జీవితాన్ని ఎలాగ బ్రతకాలనుకుంటే నువ్వు అలా బ్రతుకు, ఎవరికి భయపడమాక అని చెప్పి తను అనిద్ది. ఈ మాటలు వినిన తర్వాత మీరు మన శారద యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. ఆ మాటలు విని తను చాలా సంతోషంగా ఉంది బ్రో. అండ్ అప్పుడే వెనకాల నుంచి ఎవరో నర్స్ మన సాకురాని పిలిచిద్ది అనమాట. అండ్ మన సాకురా కూడా సర్లే వస్తున్నానని చెప్పి వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనకాల తిరిగి ఒక పెద్ద శ్వాస తీసుకొని శారదా అని చెప్పి గట్టిగా అడిచి అక్కడ నుంచి లైక్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది అనమాట. ఇది చూసి మన శారదా కూడా షాక్ అయ్యింది. రూమ్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ అడుగుతారు అనమాట, ఏంటి మీ అమ్మ అలా చెల్లిపోయింది అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అండ్ మన శారదా కూడా చెప్పిద్ది, నాకు తెలీదు, కానీ నేనైతే ఇప్పుడు మొత్తం ఫైర్ అప్ అయిపోయానని చెప్పి తను అనిద్ది. అండ్ స్పెషల్లీ నేను ఎప్పుడు ఇలా మన సాకురాని పొగుడుతానని ఎప్పుడు అనుకోలా, బట్ నౌ షీ ఈజ్ పర్ఫెక్ట్ యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ మదర్. సో బ్యాక్ టు అవర్ వీడియో. మన చోచోకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదనమాట. సో తను అడిగిద్ది, ఎందుకు శారదా నువ్వు బొరుటుని లైక్ చేస్తున్నావు, నిజానికి మనం లైక్ చేయాల్సింది కవాకిని కదా, తను ఇక్కడ మంచోడు, కానీ బొరుటు ట్రేడర్, నువ్వు తను ఎందుకు లైక్ చేస్తున్నావు అని చెప్పి లైక్ తిను అడుగుతూ ఉండిద్ది. అండ్ వీళ్ళు కూడా ఆ క్వశ్చన్స్ ని డాట్ చేస్తూ ఉంటారు. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఏం కాదు. సో దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి బొరుటో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన బొరుటో ఆ థోన్సోన్ ని చెట్టు లోపల పెడుతుంటే అప్పుడే మన కోడ్ బొరుటో మీదకి అటాక్ చేస్తాడు. ఇది చూసి మన బొరుటో కోడ్ యొక్క అటాక్ ని డాచ్ చేసిందే కాకుండా
కాకుండా వెంటనే రసింగన్ ఉజోహికోని ఉపయోగిస్తాడు. ఇది చూసిన వెంటనే కోడ్ది చిరిగిపోయింది. లాస్ట్ టైం ఏమైందో తనకి గుర్తుకొచ్చింది అనమాట. మన కోడ్ వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. తనకిప్పుడు అర్థమైపోయింది అనమాట, ఈ బొరుటోకి ఎప్పటి నుంచో తెలుసు కోడ్ ఇక్కడే ఉన్నాడని చెప్పి. తిను ఏం చేయబోతున్నాడో కూడా తనకి తెలుసు. అందుకనే వాడు వెంటనే ఆ అటాక్ ని ఉపయోగించాడు అని చెప్పి ఇక్కడ మన కోడ్ కి మొత్తం అర్థమైపోయింది. ఇంకా మన బొరుటో చెప్తాడు, హే కోడ్, లాంగ్ టైమ్ నో సీ, చూడ్డానికి బానే కనిపిస్తున్నావు, పైగా ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కూడా బానే ఇస్తున్నావు. ఇంతకేమైంది, అలా ఎందుకు నుంచున్నావు? రా నా మీదకి ఫైట్ చేయి, అటాక్ చేయి, నువ్వే కదా ఫైట్ చేయాలని కోరుకుంటుంది, దా అయితే అటాక్ చేయి, ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఇది విని మన కోడ్ బి లైక్, యూ బొరుటో బాస్టర్డ్, నువ్వు రెచ్చగొట్టంగానే నీ మీదకి ఫైట్ చేయడానికి నేమైనా కిడ్నా? నువ్వు నన్ను రెచ్చగొట్టడానికి ఇలా మాట్లాడుతున్నావు, నాకు అవన్నీ తెలుసు అని చెప్పి తను అంటాడు. అండ్ మన బొరుటో చెప్తాడు, ఇంతకీ కోడ్ నువ్వేం ప్లాన్ చేస్తున్నావు? నన్ను ఎలా చంపాలని చూస్తున్నావు కదా, పర్లేదు నీ ప్లాన్ ఏంటో చెప్పు, నేను చూస్తా అదేంటిదో అని చెప్పి తను అంటాడు. అండ్ ఈ మాటలు విని మన కోడ్ చెప్తాడు, నిన్ను నేను చంపాలని అనుకుంటున్నా, బట్ చూస్తావులే, నువ్వే చూస్తావులే నేను నిన్ను ఎలా చంపుతాను, తొందరలో చూపిస్తానని చెప్పి మనోడు అలా వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే బొరుటో చేతిలో ఉన్న ఆ థోన్ సోల్ బూడిదైపోయింది అనమాట. అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇది చూసిన వెంటనే మన బొరుటో ఎంకల్ తిరుగుతాడు. ఎంకల్ తిరిగి చూస్తే ఆ చెట్టు లోపల ఉన్న మన బగ్ కూడా మెల్లిమెల్లిగా బూడిదైపోతాడు. అది చూసి మన బొరుటో చెప్తాడు, సారీ ఓల్డ్ మ్యాన్, నేను నిన్ను టైంకి వచ్చి కాపాడలేకపోయా, నన్ను క్షమించు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన కాచింకోజీ చెప్తాడు, బాధపడమాక బొరుటో, బగ్ కూడా ఒక క్రిమినలే, అయినా సరే నువ్వు తన్ని కాపాడడానికి చూసావు, ఇందులో నీ తప్పు లేదు, బట్ డోంట్ ఫర్గెట్ దిస్ బొరుటో, నువ్వు తన్ని కాపాడలేకపోయావు, ఇందులో నీ తప్పు లేదు, కానీ ముస్లైన సోల్ ని కళ్ళ ముందు ఇవాళ కాలిపోబోతుంది, ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు బొరుటో, నువ్వు ఇది నీ గుండెల్లో పెట్టేసుకో, ఎప్పుడు ఇది నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ గైస్, మన కోడ్ చాలా సీరియస్ గా చెప్పాడు, నేను నిన్ను చంపేస్తా బొరుటో, కానీ ఎలా చంపుతాను నువ్వే చూస్తావు అని చెప్పి తను వెళ్ళాడు. అండ్ మీ అందరికి తెలిసిందే, ఈ సుంజుస్ అన్ని ఆ కోడ్ వల్లే వచ్చాయి. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. మన మెయిన్ విలన్ కూడా వాడే కాబట్టి వాడు ఏదో క్రేజీ పనే చేస్తాడు. అది మనం ఫ్యూచర్ లో చూడబోతున్నాం. ఇంకెంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, బై బై.